ఒకసారి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా అందరూ సంతోషంగా ఉన్న వారందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎంతవరకు చక్కగా మరి 10 వచ్చి బిడ్డలందరూ కూడా ఒక విశ్వాసముతో ఒక నమ్మకముతో ఈ స్థలములో మనం కనిపెట్టి ప్రార్థన చేశాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం. కనిపెట్టండి, ఈ స్థలములో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆశీర్వాదం. ప్రార్థన అయిన తర్వాత మన పని అయిపోవాలా. ఏం చేయాలో చెప్పమంటారా? మనస్సు దేవుని స్తుతించాలి. అర్థమైందా? దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. దానియేలు ప్రార్థన చేయుచు దేవుణ్ణి స్తుతించుచు అని అంది. ఉందా లేదా? అంటే మనం ప్రార్థన అయిన తర్వాత ఏం చేస్తున్నాం? నా వంతు అయిపోయిందిలే, ఇంకొక చేసిద్ది కదా, ఇక నేను అంటే మామూలుగా నిద్రపోవటము లేదు, ఏదో ఆలోచించటము. సహజంగా మనం సైలెంట్గా ఉంటాం. కానీ ప్రార్థన అయ్యేంత వరకు ఈ మనస్సు ఏం చేయాలి? దేవుణ్ణి అంటే స్తుతిస్తూ ఉండాలి. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారంటే ధ్యానము అంటారు. ధ్యానములో మనస్సు ఉందనుకోండి, మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అవునా కాదా? నేర్చుకుందాం, మనం ధ్యానం నేర్చుకుందాం. అంటే దావీదు మహారాజు గారు ఒక మాట అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే ధ్యానించటం అంటే అర్థం ఏంటి? ధ్యానించటం అంటే అర్థం ఏంటంటే ఆ వాక్యాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించటం ధ్యానము అంటారు. అంటే యోగా లాంటిది. ధ్యానము అంటే మన మనస్సు దేవుని మీద పెట్టటం, మన మనస్సు భగవంతుని మీద పెట్టటం, మన మనస్సు ఆయన సన్నిధిలో ఉంచటమే ధ్యానం. అది మనం నేర్చుకోవాలి. మనకి చాలా ఆశీర్వాదం కూడా. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చుంటే మీకు స్తోత్రం స్తోత్రం వినపడుతున్నాయి కదా, మీకు వినపడతాయి. నేను స్తుతిస్తూ ఉంటా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎందుకని? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మనం గణపరచాలి. మనం ఏం చేస్తున్నాం? స్తుతించటం అంటే ప్రార్థన చేసి వదిలిపెడుతున్నాం. అయిపోయింది. మనం ఒక అర్ధగంట ప్రార్థన చేస్తున్నాం, లేదు 10 నిమిషాలు, ఇక అయిపోయింది అనుకుంటున్నాం. అయిపోలా. ప్రార్థన అయిన తర్వాత నుంచి మొదలైంది ధ్యానం కదా. అయ్యా నీ స్తోత్రం, అయ్యా నీ స్తోత్రం, అయ్యా నీ స్తోత్రం, అయ్యా నీ స్తోత్రం. అంటే దేవుణ్ణి మనము స్తుతించాలి. అది మనం అలవాటు కాల. సహజంగా మనం ప్రార్థన లేచి వెళ్ళిపోతాం కదా. ఏం చేస్తాం? లేచి ఇంట్లో కూడా ప్రార్థన చేస్తామా? లేచి కానీ పని చేసుకోవాలి. ఇంకా ప్రార్థన అయిన తర్వాత ఒక అర్ధగంట మనస్సు ఆయన మీద ఉంచి స్తుతి స్తోత్రం, ఒక అర్ధగంట ప్రభుని స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ మన నోటి ద్వారా స్తోత్రాల ద్వారా. అంటే మన మనస్సు ఎట్లాగుంటుందంటే నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ధ్యానంలో ఉన్నాం మనం. ధ్యానము ఇది క్రైస్తవుడికి చాలా అవసరం. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అలవాటు చేసుకుందాం. మనకు మించింది ఏమన్నా ఉందా? తెలియంది ఏమన్నా ఉందా? లేదు కదా. దాన్ని మనం ఏం చేద్దామమ్మా? మనం అలవాటు చేసుకుందాం. అది మనకు ఆశీర్వాదం కూడా. అది మన ఆత్మ ఫలింపు కావటానికి కూడా కారణమైంది. కాబట్టి మరి దేవుణ్ణి ధ్యానించండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. మరి ప్రార్థన వాక్యం పాట మొదలుపెట్టే లోపు దేవుని స్తుతిస్తానే, మనం గణపరుస్తానే ఉండాలి. ఎందుకంటే మందిరములో సమయం దొరకటమే కష్టం కదా. వారానికి ఒక్కసారిగా మనం ఎన్నిసార్లు వస్తున్నాం? ఆదివారం తీసేయండి. ఆదివారం స్తుతించే సమయం ఉండదు. ఆదివారం క్రమం వెళ్ళిపోతూ ఉంటుంది. శుక్రవారం ఏముంది మనకి? ప్రశాంతంగా మందిరంలో కూర్చోవచ్చు. శుక్రవారం ప్రశాంతంగా
మన మనస్సును యేసయ్యకి అప్పగించవచ్చు, మన హృదయాన్ని దేవునికి అప్పగించవచ్చు. ప్రశాంతంగా మన ధ్యానం చేస్తూ గడిపితే ఎట్లాగా ఉంటుంది అమ్మా? మన మనస్సు మీద మనకు పట్టు ఉంటుందంట. ఏముంటుంది? మన మనస్సు మీద మనకు గ్రిప్ ఉంటుంది. అది ఇప్పుడు మన ఆత్మ మీద మనకు గ్రిప్ ఉంటుంది. మన ఆత్మ ఎటు పోదు, వేరే ఆలోచనలకు పోదు. స్తుతిస్తూ ఉంటుంటే వేరే తలంపులకు పోదంట. అంటే మనం స్తుతి స్తోత్రం ద్వారా మనసుని ఏం చేస్తున్నాం? కంట్రోల్ చేస్తున్నాం. హృదయాన్ని ఏం చేస్తున్నాం? కంట్రోల్ చేస్తున్నాం. అది మనం నేర్చుకుందామా? అవునా కాదు ఏమ్మా? ఈసారి శుక్రవారం స్తుతిస్తూ ఉండండి, దేవుని గణపరుస్తూ ఉండండి. దేవుణ్ణి కొంతమంది నేను చూసా, ఎక్కడైనా కొన్ని చోట్ల మాట్లాడుతూనే ఉంటారు, ప్రభువుని స్తోత్రం అంటే ఎప్పుడు అది స్తుతి స్తోత్రం అనేది మనసు దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసేది ఒక అర్ధగంటే, స్తుతించేది అమ్మా ఎల్లకాలం. అవునా కాదా? సమయమందు అసమయమందు దేవుని స్తుతించండి. ఇంకా కీర్తనలో దావీదు గారు అంటాడు, సూర్యోదయము మొదలుకొని. చదువుకున్నామా లేదా మనం? సూర్యాస్తమయము వరకు దేవుణ్ణి ఏం చేయాలి మనం? స్తుతించడం అంటే అదే. ప్రార్థన ఒక గంటే చేస్తాం మనం, 24 గంటలు చేయలేము. స్తుతి అనేది మనం సూర్యోదయం మొదలుకొని అదే సూర్యాస్తమయము వరకు మనం చేసే పని ఏంటంటే ఎక్కువగా స్తుతించటం. దేవునికి మహిమ కలుగునుగాక అమ్మా. అది మనం నేర్చుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన మీరు మీ వంతు మీరు చేసిన తర్వాత నేను లాస్ట్లో లేచిన దాకా ప్రభు స్తోత్రం, ప్రభు నీ స్తోత్రం, ప్రభు నీకు మహిమ, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు తండ్రి స్తోత్రం అని మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు సాతాను మీద మనకేమైద్ది? సాతాను కంటే దేవుడు మనకు ఆత్మ బలం ఇస్తాడు. ఏ బలం ఇస్తాడు? దేవుని స్తుతించటం వలన ఆత్మశక్తి, అంటే మనస్సు నిగ్రహించుకునే శక్తి మనకు వస్తుంది. చూసారా? అంటే మన ఆత్మ మన కంట్రోల్లో ఉంటుంది, మన హృదయం మన కంట్రోల్లో ఉంటుంది, మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది. స్తుతించటంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. బా స్తుతిద్దాం, ప్రభుని ఆశీర్వాదం తీసుకుందాం. మంచిది. దేవుని సన్నిధిలో మరి గడిచిన వారం అంతా ఎట్లాగున్నారమ్మా? గడిచిన శుక్రవారం నుంచి ఈ రోజు వరకు ఎట్లాగున్నారు అందరూ అమ్మా? క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని గణపరుస్తూ ఉండండి, దేవుని మహిమపరుస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. మరి చాలా ఆశీర్వాదం. దేవుడు గడిచిన కాలం అంతా కాపాడాడు. ఈరోజు చివరి ఓ రోజు, అవునా కాదా? ఈ నెలలో, ఈ మాసములో చివరి రోజు. మరి దేవుడు 7 మాసములు, ఎన్ని మాసములమ్మా? 7 మాసాలు ఆయన కంటికి రెప్పవలె మనల్ని కాపాడి ఆరోగ్యవంతులుగా సజీవులుగా మనల్ని ఉంచాడు. చూశారా? దీనిని బట్టి యేసయ్యకు మహిమ కలుగునుగాక. మంచిది. మనము పోయిన వారం ఏం చదువుకున్నాం గుర్తుందా? ఏ వాక్యం చదువుకున్నాం శుక్రవారం అమ్మా? నేరాల అది ఓకే. లోక ఏం చదువుకున్నాం? మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ మనం ఏం చదువుకున్నాం అమ్మా? ప్రభు మార్గము సిద్ధపరుచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు చేయబడును, వంకర మార్గములు తిన్నవగును, కరకు మార్గములు నున్నవైతాయి, సకల శరీరులు దేవుని రక్షణ చూసుదురు అని. అది చాలు. అట్లాగనే ఇది బాప్తిసమిచ్చు యోహాను గారు ఆయన అరణ్యములో ఉన్నప్పుడు పలికినటువంటి మాట. ఆయన బాప్తిసమిచ్చు యోహాను గారు పరిచర్య ప్రారంభంలో, ఇదిగో రక్షకుడు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు
మెట్టలు అన్ని పల్లాలు పోడ్చబడతాయి, ఎత్తులు తడుగు చేయబడతాయి, అన్ని సరళం చేయబడతాయి, రాజమార్గము ఏర్పాటవుతుంది అని చెప్పాడు. అవునా కాదా? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా జరిగే కార్యాలవన్నీ, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగే కార్యాలు. కాబట్టి మరి బాప్తిసమిచ్చు యోహాను గారు మంచి దైవజనులు, మంచి ఆత్మ అభిషేక్తులు. అందుకనే ఆయన పరిచర్య చూడండి ఎంత గొప్పదో. అయితే ఆయన జీవించింది కొంచెం కాలమే. జీవించింది ఎంతకాలం? కొంచెమే. కానీ కొంచెమైనా కూడా ఆయనను గురించి ప్రభు అంటాడు, మండుచున్న అగ్నిగోళం అంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరిని గురించి అంటాడు? బాప్తిసమిచ్చు యోహాను గారిని గురించి అంటాడు యేసయ్య, మండుచున్న అగ్నిగోళం. ఆయన జీవించింది కొంచెమే. ఈ బాప్తిసమిచ్చు యోహాను గారు కొంతకాలమే పరిచర్య చేశాడు. తర్వాత ఆయన తలకాయని తీసేశారు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అమ్మా ఎక్కడ తెలుసా మీకు? ఎవరు అమ్మా? హేరోదు రాజు. అమ్మా ఒక అమ్మాయి అడిగింది. కాబట్టి దేవుని కోసం హతసాక్షి అయ్యాడా లేదా? చంపబడ్డాడు. జీవించింది కొంచెమైనా సేవ చూడండి ఎంత పటిష్టంగా చేశాడు. సేవ చూడండి ఎంత నమ్మకంగా చేశాడు బాప్తిసమిచ్చు యోహాను గారు. ప్రతి సేవకుడు అట్లాగా సేవ చేయాలి. 100 సంవత్సరాలు సేవ చేసే కంటే అమ్మా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిన ఎట్లాగుండాలి? మండుచున్న గోళం. ఏ గోళం? మండుచున్న గోళం లాగా ఉండాలి. అది పోయిన వారం మనం చదువుకున్నాం. ఈ వారం మనం ఆత్మీయ ఆశీర్వాదాలు, పోయిన ఆదివారం ఎన్నో ఆశీర్వాదం చదువుకున్నాం. పోయిన ఆదివారం ఎన్నో ఆశీర్వాదాన్ని చదువుకున్నాం. ఆత్మీయ ఆశీర్వాదాల్లో మనకి ఎన్నున్నాయో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 5వది చెప్పాం కదమ్మా. ఏంటిది 5వది ఆత్మీయ ఆశీర్వాదాల్లో? సాతాను మీద అధికారం. దేని మీద అధికారం చెప్పాలి? దేని మీద అధికారం? గట్టిగా చెప్పండి. దేని మీద అధికారం? సాతాను మీద అధికారాన్ని ఇచ్చాడా లేదా? లూకా సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. అది మనం చదువుకున్నాం పోయిన వారం. అమ్మా గుర్తుందా? పోయిన వారం మనం చదువుకున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయములో శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూసి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును దేవునికి మహిమ కలుగునుగాక. దయ్యములు లోబడుచున్నవని చెప్పారు. ఏమి లోబడుతున్నాయి? దయ్యములు కూడా నీ నామం వలన లోబడుతున్నాయి. జాగ్రత్తగా విందాం. పోయిన ఆదివారం చెప్పాము, సాతాను మీద మనకేమిచ్చాడు? అది మాత్రం మర్చిపోవద్దు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు, వామ్మో సాతాను మీద నాకు అధికారం ఏందండి, వాడు ఎంత బలవంతుడు, అసలు దయ్యం మీద నాకు అధికారం ఏందండి, దయ్యాన్ని చూస్తే నాకు భయం పుట్టిద్దని మనం అనుకోవచ్చు. నమ్ముతున్నారా ఈ మాట? దయ్యం మీద అధికారం ఇచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా చేతులు ఎత్తితే నమ్మటం కాదు. ఇప్పుడు నేను అడిగింది ఏంటిది? ఇప్పుడు దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడని పాస్టర్ గారు ఎత్తమన్నాళ్ళే ఎత్తాను. విశ్వాసంతో మనం అర్థం చేసుకుందాం. దయ్యాలు మనల్ని ఏమీ చేయలేవు. మనం ఏమన్నా చేస్తాయని మీరు అనుకుంటున్నారా?
ఇప్పుడు దయ్యాలు ఏమన్నా చేస్తే అని అనుకుంటున్నారు. అమ్మ పాస్టర్ గారు ఆ మాట చెప్పగా నాకు అసలుకి రాత్రికి నిద్ర పట్టదు. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఏమండి, పిల్లలు సమాధుల్లో పోయి ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారు? తెలిసి తెలియని పిల్లలు ఏమన్నా చేస్తాయా? ఏమన్నా అవుద్దా? ఒక అబ్బాయిని పెయింట్ వేయటానికయ్యా రమ్మన్న, పాస్టర్ గారు సమాధులు లేని బిల్డింగులు వేస్తా బయట నేను అన్నాడు. ఏమైంది నీకు? ఏమైంది సమాధులు వేయటానికి? అమ్మ భయం, నాకు దయ్యం వచ్చా, సమాధులు దయ్యం పట్టుకుంటే పొద్దున పెయింట్ పని పోవాలి నేను అంటే ప్రార్థనా పరుడే. మళ్ళా మన మందిరానికి వచ్చే బిడ్డే. ఏందయ్యా దేవుని వాక్యం వింటున్నావు నువ్వు? అమ్మమ్మ సమాధికి రంగేయటానికి ఏమైంది? అమ్మమ్మ వచ్చి కొట్టుకుంటే అమ్మమ్మ ఎవరు అనుకున్నారు? దైవజనంలో పుట్టుకుంటుందా? వాక్యం ఏమింటున్నారు? ఏం అర్థమవుతుంది అసలు? బైబిల్ అంటే ఏంటి? ప్రభువు అంటే ఏంటి? ఆయన శక్తి ఏంటి? ఆయన మహిమ ఏంటి? ఆయన మనకి ఏమి ఇచ్చాడో అర్థం కాల. చూసారా? అదే మనం దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి, చదవాలనేది. అవునా కాదా? దయ్యాల మీద ఏమి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు అని మనం నమ్మాలి మొట్టమొదట. అమ్మా, ఎక్కడైనా సరే అవి మనల్ని ఏమీ చేయవు. తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు చీరలు తెచ్చుకున్నారనుకో, ఎంతమంది తెచ్చుకుంటారు? చేతండి, మంచి చీరలు ఉంటే ఎంతమంది తెచ్చుకుంటారు? మంచి చీరలు ఉంటే ఎవరన్నా చుట్టాల్లో ఎవరన్నా, లేదు మీ అక్కో చెల్లో ఏం జరిగిందనుకోండి, ఎంతమంది తెచ్చుకుంటారు? అవి తెచ్చుకోరా? ఏమవుతారు? వాటిని తీసుకెళ్ళి ఎవరికో ఇస్తారు. మంచాలు, ఆ మంచం కానీ. ఎందుకు ఇస్తారు? భయపడి ఏమో ఏమైద్దో, ఏమై వాడుకుంటే ఏమైద్దో అనుకుంటారు. కానీ ఏం కాదని దేవుని వాక్యం. ఇది నమ్ముతున్నాం మనం. పాస్టర్ గారు అదే ఇదే. ఏది? క్రైస్తవుడు విశ్వాసముతో నమ్మాలి వాక్యాన్ని. చూడండి, చనిపోయిన వారు వస్తువులు వాడుకోవటం వలన నీకేమీ హాని జరగదు. కానీ నాకేమన్నా అయిద్దేమో అని గిలిపడ్డావు అనుకో. ఇప్పుడు ఆ వస్తువు తెచ్చుకున్నావు, నువ్వు వాడుకుంటున్నావు, తేగానే బోట్రాయి తగిలింది అనుకో. సరే, బోట్రాయి తగలకుండా ఉండదా దారిని పోతుంటే? అదిగో నేను అన్నానా? చూసారా? చూడండి, మనం నమ్ముతున్నాం ప్రభు సన్నిధిలో. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతానుడు ఏం చేస్తాడంటే మానవుని యొక్క గిలిని వాడు ఆసరాగా తీసుకుంటాడు. ఎవరు? మన ఆలోచనలు వాడు ఆసరాగా తీసుకుంటాడు. మన తలంపులు వాడు ఆయుధంగా మలుచుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఏం మలుచుకుంటాడు? మన తలంపులే వాడి ఆయుధం. అర్థమవుతుందమ్మా? అమ్మా, ఏ తలంపులు? మన తలంపులే వాడికి ఆయుధం. ఇవాళ సారే మనం చెప్పాడు. అదే విన్నారా? ఎంతమంది అన్నారు? ఏ రోజు ఉదయం అదే చెప్పింది అన్న. ఏంటి? మన తలంపులే వాడి ఆయుధం అంట. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మో, అక్కడికి పోయి వచ్చాను, పాస్టర్ గారు పోయి వచ్చిన కాడి నుంచి, ఆ సమాధి కార్యక్రమానికి పోయి వచ్చిన కాడి నుంచి నాకు బాగా వంటలేదు. ఏమైంది నీకు? ఏమోనండి పాస్టర్ గారు, పోయి వచ్చిన కాడి నుంచి బాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం గిలి పడ్డాం మనకేమైతుంది? పెద్దోళ్ళు అంటారు పులంటే ఏందమ్మా? పులంటే ఏంది? గిలంటే అమ్మో ఏమైద్దో అదే స్మరణగా ఉన్నాం అనుకో, ఏమవుద్దు? మనకి పులిగా మారి. దేవునికి స్తోత్ర. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీరు చదివారు, శిష్యులకి ఏవి లోబడుతున్నాయి చెప్పాలి. శిష్యులు వేటిని లోబరుచుకున్నారు? దయ్యాలను లోబరుచుకున్నారా లేదా?
అపవాది శక్తులను లోబరుచుకున్నారా లేదా? దురాత్మల సమూహాలు లోబరుచుకున్నారా లేదా? మరి మనం లోబరుచుకోలేమా? ఆ పాస్టర్ గారు వాళ్ళంటే అపోస్తలులు, నేనంటే లేత విశ్వాసిని. ఏ విశ్వాసిని? లేత విశ్వాసిని. వాళ్ళంటే సేవకులు అనుకోవద్దు. బైబిల్ గ్రంథములో దేవుడిచ్చిన వాగ్దానం అందరికీ ఒక్కటే. ఏంటయ్యా ఆయన ఇచ్చిన వాగ్దానం అంటే, నమ్మి బాప్తీసం పొందిన ప్రతి వాడు రక్షించబడతాడు, ప్రతి వానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఎంతమంది చూశారు ఇచ్చాడని? చేయొద్దండి. నాకు ఇచ్చాడు అన్నవాళ్ళు నిజంగా చెప్పండి. చెయ్యొచ్చారు కానీ అర్థం తెలియలా. దేవుని స్తోత్రం. అది చెయ్యొచ్చగా అర్థం తెలియట్లేదు. చూడండి, మనకి బాప్తీసం పొందిన ప్రతి బిడ్డకి పరిశుద్ధాత్మనిచ్చాడు. మనకిచ్చిన పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడో తెలుసా? సమస్త సాతాను శక్తుల్ని మన కంట్రోల్ చేయటానికి మనలో ఏముంచాడు దేవుడు? పరిశుద్ధాత్మను ఉంచాడు. చదవండి అపోస్తుల కార్యం. ఇంకా మీకు తెలియాలంటే దేవుని వాక్యం అపోస్తుల కార్యం చూడండి, 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో మనకు దేవుడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆయుధం అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో తీశారా? అందరూ తీశారా? 38వ వచనం చదవండి. 38వ వచనం. పేతురు ఏమన్నాడు? పేతురు గారు ఏమన్నారు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. ఎప్పుడు? ఎప్పుడు? బాప్తీసము పొందినప్పుడు దేవుడు మనకేమిచ్చాడు? ఇప్పుడు ఈ వరం ఎంతమందికి ఉంది? చేయొద్దండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే, ఈ వాక్యం నమ్మితే ఎంతమందికి ఉంది వరం? అందరికి ఉంది. బాప్తీసం పొందిన వారందరికీ రక్షణలో నిజంగా పాపాలు ఒప్పుకొని, శాపాలు ఒప్పుకొని ప్రభు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డకి ఏముందో తెలుసా? ఈ వరం ఉంది. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకున్నాడో చెప్పమంటారు? దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? తన ఆత్మని మన చుట్టూ ఉన్నటువంటి అంధకార శక్తులు మనల్ని నాశనం చేయకుండా, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకుండా ఉండటానికి, వాటిని జయించటానికి మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయాలో తెలుసా? వాడిని మనం లోబరుచుకోవాలి కానీ మనం వాడికి లోబడకూడదు. మనం వాడికి లోబడ్డాము అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో ఉన్న పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనకు తెలియకనే మనం వాడికి లోబడుతున్నాం. దయ్యం లోబడ్డప్పుడు దయ్యపు ఆలోచనలు మనకు లోబడవా? అమ్మా, దయ్యమే మనకు లోబడ్డప్పుడు దయ్యం ఆలోచనలు మనకు లోబడవా? బైబిల్ గ్రంథములో సాతాను ఆలోచనలు, సాతాను ప్రేరేపణలు మీకు తెలిసినవి చెప్పండి. సాతాను ఒక మనిషిని ప్రేరేపించటం, దయ్యం ఒక మనిషిని ప్రేరేపించటం. అమ్మా, అవను ప్రేరేపించింది. వెరీ గుడ్. అవను ఏం చేసింది? ఎందుకు ప్రేరేపించింది? వాడు ఆ రకంగానైనా పడిపోయిద్దేమో. ఇంకా అమ్మా, దయ్యం యేసుక్రీస్తు వారిని శోధించింది. ఇంకా అమ్మా, యూదా ఇస్కరియోతుని సాతానుడు ప్రేరేపించాడు ధనాన్ని చూపించి. ఇంకా ఆకానుని సాతాను ప్రేరేపించాడు. ఇంకా అమ్మా,
ఆ హామానును ప్రేరేపించాడు చంపటానికి. ఇంకా అంటే ఒక పవిత్రమైన విశ్వాసి, ఒక నీతిగా ఉన్నాము అన్న వాళ్ళని సాతానుడు ఏం చేస్తాడు? వాడు దగ్గరికి రాడు. మరలా దగ్గరికి రావటానికి అధికారం లేదు. వాడు దూరంగా ఉండి ఏం చేస్తాడంటే వాడు ఊపాడు నీ మీద, వాడు ఊపాడు గాలి. ఆ గాలి మనకు తగలగానే మనకేమైద్ది? ఏది పాస్టర్ గారు, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాను. వాడు చూడండి, వాడు మనం పతనం చేయటానికి ఏం చేస్తాడంటే ఈ ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. ఆలోచనలు అంటే నెగిటివ్గా ఆలోచించటం. అమ్మా, ఈ అమ్మాయి తప్పిద్దేమో, ఈ అబ్బాయి తప్పుతాడేమోనని అనుమానం వస్తుంది. దాన్ని ఏమంటారు? పాజిటివ్ ఆలోచన, నెగిటివ్ ఆలోచన. ఇది కలగజేసేది ఎవరు? తర్వాత తప్పిన తర్వాత ఏమంటాడు? నేను అనుకున్నా, ఆ రోజే నేను అనుకున్నా. నువ్వు అనుకోబట్టి ఆమె తప్పింది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ నెగిటివ్ ఆలోచనలు వాడు కలిగిస్తున్నాడు గనుక ఆ ఆలోచన మనం జయించాలి. ఆ దయ్యపు ఆలోచన మనకు లోబడాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఆశీర్వాదకరమైన ఆలోచనే కలిగి ఉండాలి ప్రతి బిడ్డ మీద. అవునా? ఏమైద్దో అని ఆలోచన ఎవరిది? సాతానుది. దేవుని ఆలోచన ప్రార్థన చేయి, మంచిగా చేస్తాను బిడని, నువ్వు ప్రార్థన చేయి. మళ్ళా మనం ప్రార్థన చేస్తే ఏమంటాం? చేస్తున్నా కానీ పాస్టర్ గారు ఏమైద్దో, మళ్ళా చేస్తా. మళ్ళా చేస్తూనే మళ్ళా మనం ఆలోచన ఎడిపోయింది. ఎట్ట జరిగిద్దో అనే ఆలోచన సాతాను కలిగించే ఆలోచన. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటో తెలుసా? ఆ తలంపును కూడా మన స్వాధీనం చేసుకునేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎట్లాగా నేను ఆలోచిస్తున్నానేంటి నెగిటివ్గా? నేను పాజిటివ్గా ఆలోచించాలి. అంటే ఆశీర్వాదకరంగా నేను ఆలోచించాలి. ఇదిగో ఈ బిడ్డ చదువుతాడు, ఈ బిడ్డ పాస్ అవుతాడు, ఈ ఇల్లు కడతాను, ఇదిగో ఈ కార్యం దేవుడి చేస్తాడు. అది మంచి ఆలోచన, అది దేవుడిచ్చే ఆలోచన. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని ప్రియమైన దేవుని పిల్లారా, దయ్యాలు లోబడుతున్నాయి అంటే వాడి ఆలోచనలు కూడా మనకు లోబడేటువంటి శక్తి మనలో ఉందా లేదా? ఒక సహోదరు అంటుంది, పాస్టర్ గారు నాకేందో చచ్చిపోవాలని ఆలోచన వస్తుందండి. మరలా ఏం ఆలోచన? నేను చచ్చిపోదామని ఆలోచన వస్తుందండి. ఈ జీవితం ఎందుకనే ఆలోచన వస్తుందండి. ఈ బ్రతుకు ఎందుకనే తలంపు వస్తుందండి. ఇవి కలిగిస్తుంది ఎవరు? చెప్పాలి. ఎవరమ్మా కలిగిస్తుంది? సాతానుడు కలిగిస్తున్నాడు. వాడే మనకు లోబడ్డప్పుడు వాడు ఆలోచన మనకు లోబడదా? దేవునికి స్తోత్రం. అందుకనే సాతానా ఈ ఆలోచన తొలగించు. దేవుడు నన్ను దీర్ఘాయువునిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా. దేవుడు నాకు ప్రామిస్ చేశాడు కదా. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నాకు వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు నన్ను దర్శించాడు. నేను దేవునికి అనుకూలంగా దీర్ఘాయువుగా జీవిస్తాను. చూడండి ఎంత ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన. దేవుని స్తోత్రం. కొంతమందిని ఆత్మీయ జీవితంలో ఉన్న కొంతమందిని సాతాను ఏం చేస్తాడంట? ప్రేరేపిస్తూ ఉంటాడు. ఓ సహోదరి ఎంత ప్రార్థన చేస్తో, పాస్టర్ గారు నా ప్రార్థన అంతా ఏమైపోతుంది, నా ఇంట్లో ఒక్కళ్ళు రక్షించబడలేదు, ఒక్కళ్ళు మారు మనసు పొందలేదు, నా ప్రార్థన ఏమైపోతుంది, ఇక నేను ప్రార్థన చేయటం ఎందుకు?
ప్రార్థన చేయని వాళ్ళ కుటుంబాలు అందరూ ఆ రకంగా అన్యోన్యంగా తినుచు త్రాగుచు పూలు పెట్టుకుని చక్కగా ఉంటున్నారే, ఇంత ప్రార్థన చేస్తున్న నా కుటుంబంలో నా మాట ఎవరు ఎంతలేదు అని ఒక సహోదరి అన్నది. ఆ సహోదరికి విరక్తి కలిగి ప్రార్థన చేయటం మానేసి చూసివ సాతానుడు ఎంత ప్రేరేపించాడు. సాతాను ఆలోచన ఏంటో చెప్పండి. ఏంటి వాడి ఆలోచన? ఇదిగో ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఎవరైనా మారు మనసు పొందారా? ఎవరన్నా నీ మాట విని ఐక్యతగా ఉంటున్నారా? ఎవరికి వాళ్ళు అయిపోయారు ఇంటిలో. అదిగో ప్రార్థన చేయని వాళ్ళు చూడు ఎట్లాగున్నారు. వాడు ఎంత ఐక్యతగా సంపాదించుకొని చికెన్ ముక్క మటన్ తింటున్నారు. వాడి ప్రేరేపణ దయ్యపు ఆలోచన, దయ్యపు తలంపు. వీటిని జయించే శక్తిని యేసయ్య మనకిచ్చాడా లేదా? నేను ఆ సహోదరితో ఒక మాట చెప్పా. నేను చనిపోదాం అనుకుంటున్న ఆ సహోదరితో ఒక మాట చెప్పా. నువ్వు ఎందుకు అట్లాగా అనుకుంటున్నావు? ఏం పాస్టర్ గారు, ఎంత కంట్రోల్ చేసుకున్నా నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన పోవటం లేదంటే నేను అన్నాను, ఇదిగో దేవుడు నీకు పరిశుద్ధాత్మని వరాన్ని ఇచ్చాడు. ఇదిగో నీకు దేవుడు ఇచ్చిన ఆత్మను బట్టి ఆలోచన తీసివేసుకోమంటే ఆ సహోదరి, అదిగో అక్కడే మనము దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో సాతాను ప్రేరేపించిన వ్యక్తి, సాతాను ప్రేరేపిస్తున్న వ్యక్తి, సాతాను ప్రేరేపించింది. అపోస్తలుడైన పౌలు గారిని ప్రేరేపించలేదా? అపోస్తలుడైన పౌలు గారిని సాతాను ప్రేరేపించింది. శరీరంలో ఏముంది? పౌలు గారి శరీరంలో ఏముందమ్మా? ముళ్ళుంది, బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి సాతానుడు ఏమని ఎక్కిరిస్తున్నాడు? ఎంత సేవ చేస్తున్నావు అనలేదా? అన్నాడా లేదా? ఇంత సేవ చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు గడగడలాడిపోతున్నాయి, పక్షవాయువులు, ఇంకా మరి కుట్టివారు అనేకులు స్వస్థమంతో చనిపోయిన వారు లభిస్తున్నారు. కానీ నీ ఒంటిలో ఉన్న అర్థం కాల. అందుకని స్తోత్రం చెప్పలా మీరు? అర్థమైందా అమ్మా? సాతానుడు పౌలు గారిని ఏమి ఎక్కిరించాడు? నువ్వు అందరికి ప్రార్థన చేస్తున్నావు, నీలో ఉన్న బలహీనత పోలేదు, నీ సేవ ఎందుకు, నీ ప్రార్థనకు ఎందుకని ఎక్కిరించాడు. పౌలు గారు లోబడ్డా ప్రేరేపణకి? నిజంగానే ఎంత సేవ చేస్తున్నా, ఈ బలహీనత పోవట్లేదు ఏంది? సేవ చేయని వాళ్ళు ఏమో బలంగా ఉంటున్నారు. అమ్మా, ఇంత సేవ చేస్తున్నా నేనేమో. పౌలు గారు నిరుత్సాహపడ్డా? సాతానా, ఈ ఆలోచన దూరంగా వెళ్ళిపోగునుగాక. దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఈ బలహీనతల్లోనే దేవుడు వాడుకుంటాడు. ఈ బలహీనత నన్నేం చేయదు, ఈ ప్రేరేపణ నన్నేం చేయదు. దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. చూడండి ఎంత విశ్వాసం కలిగి చెప్పాడు ఆ మాట. చదువుకున్నాం. 2వ కొరింథీకి రండి. 2వ కొరింథీ. పౌలు గారికి దేవుడిచ్చిన అధికారం సాతాను మీద, సాతాను ప్రేరేపణ మీద పౌలు గారికి దేవుడిచ్చిన అధికారం చూద్దాం. తీయండి 2వ కొరింథీలోనికి రండి. 2వ కొరింథీ 12వ అధ్యాయంలో చూడండి. 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలోను, ఉపద్రవముల్లోనూ స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బలహీనతల్లో కూడా ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అమ్మా?
ఇప్పుడు క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో కానీ, నిందల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, హింసల్లో కానీ, ఉపద్రవాల్లో నేను సంతోషిస్తున్నాను. అర్థం ఏంటంటే వాటన్నిటినీ జయించాడు పౌలు గారు. అవునా? హింసలు ఏమైనా చేసినాయి ఆయన్ని? ఆత్మీయ జీవితాన్ని పాడు చేసినయా? నిరుత్సాహపరిచినయా? నీరుగార్చిన ఆత్మీయ జీవితాన్ని? హింసలు ఏమన్నా సల్లార్చినయా? ఉపద్రవాలు ఏమన్నా సల్లార్చినయా? వీటిని అడ్డం పెట్టుకొని సాతాను ఏమంటున్నాడు పౌలు గారితో? వీటిని అడ్డం పెట్టుకొని, వీటిని ఇప్పుడు చదివారు కదా మీరు, ఏంటి? నిందలు, ఇంకా హింసలు, ఇంకా ఇబ్బందులు, ఇంకా ఉపద్రవాలు, ఇంకా ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాడు ఏమి ఎక్కిరిస్తున్నాడు? ఎంత సేవ చేస్తున్నావు, ఏంటి నీకు బాధలేంటి, ఏంటి నీకు కష్టాలేంటి, ఏంటి నీకు బలహీనతలేంటి? నీకు విషయం తెలుసా? ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ బలహీనతలు. అది ఎంతమంది అనుభవించారో చెప్పండి. ప్రార్థన చేయని వాళ్ళకే గంటికాడలా తిరుగుతూ ఉంటారు బ్రహ్మాండంగా. ఎక్కువగా భక్తితో ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళకి ఏంటి? వీటిని చూపించి సాతాను ఏమంటాడు? వాళ్ళు చూడు అసలు ఎట్లున్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అసలు. నువ్వన్నీ బల్లారాన్ని తీసుకుంటున్నావు, ఉపవాసం అన్నావు, నువ్వేం చెప్తున్నావు, వాళ్ళు ఏం తక్కువ, వాళ్ళ కళ్ళి చూపిస్తాడు కొన్నిసార్లు. ఎందుకని మనల్ని పడేయటానికి. వాడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన కూడా వాళ్ళ కళ్ళి చూసే మళ్ళా చివరికి మాడు మనసు. ఎవరాయన? వాళ్ళ కళ్ళి చూశాడు, ఇతరులే బాగుండారు, ఇతరులే హ్యాపీగా ఉండారని వాళ్ళ మీద మచ్చరపడ్డాడంట. ఈయన ఈ ప్రార్థన చేసి ఆయన వాళ్ళ మీద మచ్చరపడ్డాడంట. ఎవరి మీద? అన్ని జనుల మీద. దేవుడు అన్నాడంట, ఆహా సరేరా నీతో నేను మాట్లాడతానని ఆయన కూర్చోబెట్టి భక్తుడిని, వాళ్ళు ఇప్పుడు బాగుందని అనుకుంటున్నావుగా వాళ్ళ స్థితి, వాళ్ళ అంతం ఎట్లాగా ఉండదో దర్శనంలో చూపిస్తే ఏసై నాకు వద్దు, అయ్యో నాకు ఇదే బాగుంది అన్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ అంతమేమో భయంకరంగా ఉంటుంది, నీ అంతమేమో మహిమకరంగా ఉంటుంది. ఎవరమ్మా? ఎవరు ఆ మాట చెప్పింది? ఎవరు చెప్పారు? ఆసాపుకి దేవుడు చెప్పాడు. గుర్తొచ్చిందా? ఆసాపు కీర్తనలో ఆసాపు ఇతరుల కళ్ళి చూశాడు. ఎవరి కళ్ళి? ఇదేందా? ఆసాపు అంటే ఎవరో తెలుసా? ప్రధాన గాయకుడు, గాయకులకు నడిపించేవాడు, పాటలు పాడేవాళ్ళు నడిపించేవాడు. యెరూషలేము మందిరంలో ప్రధాన గాయకుడు ఆసాపు. దావీదు గారు మోషే గారి కాలము నుంచి ఉన్నాడు. ఆయన దావీదు గారి కాలములో ఉన్నాడు. ఆయన ఆసాపు అంటే ప్రధాన గాయకుడు. యెరూషలేములో ఆలయములో పాటలు పాడేవారి మీద హెడ్ ఆయన. ఆయన లోకంలో వాళ్ళకెళ్ళి చూసేమనుకున్నాడు, అబ్బా ఎంత బాగు అంటే. సాతాను ఏం చేశాడు? ఆసాపు మనసుని ఎడు తిప్పాడు? చూపిస్తున్నా. ఎడు తిప్పాడు? లోకం వైపు తిప్పాడు. ఆసాపు వాళ్ళ నీ ఆలోచనను జయించే శక్తి నీకుంది. దేవుడు ఆసాపును బలపరిచాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ పగటి కాలంలో దేవుడు అంటున్నాడు, ఒకవేళ దయ్యాలు మనకు లోబడే శక్తిని మన దగ్గర ఉంది, వాడి ఆలోచనలు కూడా పటాపంచలు చేసే శక్తి ఎవరిలో ఉంది చెప్పండి? ఉందన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఉందన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. తర్వాత ఇంటికి పోయినాక ఏం చేస్తాం? మళ్ళీ ఏమైతే మళ్ళీ అంటే ఆ శక్తిని మనం మర్చిపోతున్నాం ఎప్పటికప్పుడు. నేను ఏమీ చేయదు. ఏ దయ్యము, ఎవరన్నా వస్తువులు, చనిపోయిన వాళ్ళు వస్తువులు నువ్వు వాడుకున్నా నిన్నేం చేసింది? వస్తువులు ఏం చేస్తాయి? నిన్ను బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఈ మంచి మంచాలు ఇయటం, మంచి చీరలు వేయటం, ఆ వస్తువులన్నీ మనకుట్టుగా విసిరే రేపు పొద్దున మళ్ళా వచ్చిదేమో ఇచ్చేరా. ఏం కాదు. క్రైస్తవ విశ్వాసం ఏంటో తెలుసా? క్రైస్తవ విశ్వాసం ఏంటో తెలుసా? ఏది ఎంత మాత్రము హాని. ఇప్పుడు ఇందాక మీరు లూకా సువార్త చదివారా?
దయ్యాలు ఎంత మాత్రము హాని నాకేంటి, కమ్మన ప్యాంట్లు షర్ట్లు నేను వేసుకుంటా. ఎవరన్నా ఏమైంది, ఏమైంది? ఇంకా ఆశీర్వాదమే. దేవుని మహిమ కలుగునుగాక. అమ్మమ్మ చిన్న బైబిల్ సమాధులు వేద్దామన్నారు, అమ్మమ్మ కలజోడు సమాధులు వేద్దామన్నారు. వేసేయండి. అమ్మ ఉంటే ఉన్నాయి. ఏమైతే ఏమైతే ఏం కాదు. ఆ వస్తువుల ఆశీర్వాదం, ఆ దీవెనల ఆశీర్వాదం. ఏలియా వెళుతూ వెళుతూ ఎలీషా గారికి ఏమిచ్చాడు? వామ్మో ఆయన దుప్పటి నాకు వద్దంటే, వామ్మో ఆయన దుప్పటి నాకు వద్దంటే, అవి మాత్రం వద్దు, కానీ బంగారం మాత్రం కావాలి. ఏం కావాలి? బంగారం. అమ్మ మేడలో ఉందనుకో, చనిపోయిందనుకో, ఎవరు తెలియకుండా శుభ్రంగా కొలుసుకుంటారు కళ్ళు ములుసుకున్న లోపల కదా. చూడండి, క్రైస్తవ విశ్వాసం. దయ్యాలు మనకు లోబడాలి, దయ్యపు ఆలోచనలు కూడా మనకి లోబడాలి తప్ప సాతాను ప్రేరేపించిన వాడి ప్రేరేపణను తిప్పుకొట్టే శక్తి నీలో ఉంది. ఇది తెలియనటువంటి విశ్వాసులు సాతాను నన్ను ప్రేరేపిస్తున్నాడు, అక్కడికి రమ్మంటున్నాడు, ఇక్కడికి రమ్మంటున్నాడు, పీడకలలు వస్తున్నాయి, ఒంటరిగా ఉన్నప్పుడు చనిపోవాలనుకుంటున్నాడు, వాడు నిన్ను కాజేయాలని చూస్తున్నాడు. చీ సాతానా, నీ మీద నాకు అధికారం ఇచ్చాడు దేవుడు, ఈ ఆలోచనలు తిప్పికొట్టే శక్తిని నాకు ఇచ్చాడు అని గనక నిలబడగలిగితే ఆడు మనల్ని చేస్తాడా? కాబట్టి పగటి కాలంలో ప్రభు అంటున్నాడు, దయ్యపు ఆలోచనల మీద అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద. అందుకని పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారి మీద ప్రయోగించింది సాతాను. ప్రయోగించలేదా ఆలోచన? దేవుడు దేనితో తిప్పికొట్టాడు చెప్పండి సాతాన్ని? దేవుని వాక్యముతో కదమ్మా, దేవుని వాక్యముతో తిప్పికొట్టాడు. మనం కూడా మనకి ఏవైనా సాతాను ఆలోచన గనక కలగజేస్తుంటే వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచనలు మనం ఏం చేయాలి? సాతాన వీళ్ళ ఆలోచన తీసేది, ఈ అప్పులు తీరతీయో లేదు, ఈ రుణభారం పోయిద్దో లేదు, సాతాన ఆలోచన. ప్రభు తీస్తాడు, ఇది దేవుని ఆలోచన. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందుకని పగటి కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు తలంపులు గనక వస్తుంటే వాటికి భయపడవలసిన పని లేదు. మనలో ఉన్న శక్తి గొప్పది గనుక, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు గనుక ఆ దేవుని సహాయముతో వాడి ఆలోచనలు తిప్పికొడదాం. దేవునికి మహిమకరముగా యుద్ధములో దేవునిని గణపరిచేవారుగా మనం జీవిద్దాం తప్ప ఆలోచనలకి తలంపులకు లోబడితే మనమందరం పాపంలో పడిపోతాం. అవునా? ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, ప్రేరేపించిన వాళ్ళల్లో నిలబడ్డది ఎంత, పడిపోయిన వాడు ఎంతమంది ఉన్నారు? అవన ప్రేరేపించాడు, నిలబడిందా? ఇంకా యేసయ్య ప్లస్ పౌలు గారు వీళ్ళిద్దరే నిలబడ్డారు. ఇంకొక ఆయన నిలబడ్డాడు, దానియేలు నిలబడ్డా, యేసోపు నిలబడ్డా. కొంతమంది నిలబడ్డారు, ఆలోచన తిప్పికొట్టారు. అంటే వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు అర్థం చేసుకొని దేవుని శక్తిని వాళ్ళు గ్రహించి తిప్పికొట్టారు. దేవుని శక్తిని గ్రహించిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఆలోచనలో పడిపోయి పాపం చేశారు. మనం కూడా సాతాను ఆలోచనలు తిప్పికొట్టి, సాతాను తలంపులు తిప్పికొట్టి దేవునికి మహిమకరంగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం లోకంలో నిలబడి దేవునికి మహిమ తెద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.